హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యర్ పాఠశాల. మరి ఈరోజు డిసెంబర్ 23 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు, బేసిక్స్ కంటే ముందు ఈ రోజు ఆర్టికల్ అంటే ఎడిటోరియల్ దేని గురించి అనగా పార్లమెంట్ ప్లస్ కరోనా వైరస్, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కాంబినేషన్ పార్లమెంట్ ప్లస్ కరోనా వైరస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కర్నల్, దీన్ని కర్నల్ అంటాం. ఇది ఇండియన్ ఆర్మీలో ఒక ర్యాంక్ మనకు తెలుసు. దీన్ని కర్నల్ అంటాం. ఓకేనమ్మా, కర్నల్. అయితే దీన్ని తెలుగులో మనం గుజ్జు అంటాం. మనం ఇంగ్లీష్ లో దీన్నే వి కాల్ ఇట్ ద ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్రూట్. ద ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్రూట్. ఈ ఫ్రూట్ లో ఏదైతే ఉన్నదో దాంట్లో మనం తినగలిగే గుజ్జుని మనం ఏమంటాం అంటే కర్నల్ అంటాం. యూజువల్ గా మనకి కార్న్ ఉంటుంది కదా, కార్న్ మొక్కజొన్న. సో మొక్కజొన్నలో ఇది మనం కర్నల్ అని చూసుకోవచ్చు. కర్నల్ అంటే ఇక్కడ మనం చూస్తే దీంట్లో ఎండోస్పోమ్ అంటే ఎండో అంటే లోపల, ఎండోస్పోమ్, పెరి అంటే అవుట్ సైడ్, కార్ప్ అంటే ఫ్రూట్, పెరి కార్ప్ అంటే అవుట్ సైడ్ ద ఫ్రూట్, జర్మ్ ఈ లోపల ఉన్న ప్రాంతాన్ని జర్మ్ అంటాం. అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా జర్మ్స్ అనే అంటాం. టిప్ క్యాప్, టిప్ అంటే మన పంటికి క్యాప్ ఎలా ఉంటుందో దీనికి కూడా టిప్ క్యాప్ ఉంటుంది. టిప్ క్యాప్, పెరి క్యాప్ రెండు కలిపితే దీన్ని బ్రాన్ అంటాం. అందుకనే మీరు బ్రాన్ ఆయిల్ అని ఎప్పుడైనా వినుంటారు, అది ఏడు నుంచి తీస్తాం. అయితే ఇప్పుడు అంటే రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది, కార్న్ బ్రాన్, మీ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద మ్యానుఫ్యాక్చరర్. సో ఇప్పుడు మీరు చూస్తా అంటే ఇక్కడ నాకు కావాల్సింది, మీకు కావాల్సింది కర్నల్. కర్నల్ అంటే ఏంటంటే గుజ్జు, తినగలిగే ప్రాంతం. అంటే ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆర్ అన్నెసరీ పార్ట్, అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నట్టు. సో ఇప్పుడు మనం చూస్తే కెర్నల్ అనే బాటనీ వర్డ్ కి మనకి టూ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ద ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్రూట్, రెండు ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సంథింగ్. చూద్దాం ఇది ఎక్కడ జోడించాడో ఎడిటోరియల్ లో. నెక్స్ట్ ఆర్టికల్ 118 క్లాస్ 1 ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1949 సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ఇది అన్నెసెసరీ. మీకు ఏం చెప్తాంది ఆర్టికల్ 118(1) ఏం చెప్తాంది అంటే ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ మే మేక్ రూల్స్ ఫర్ రెగ్యులేషన్స్. ఈచ్ హౌస్ అంటే రాజ్యసభ, లోక్సభ. may make rules for regulations subject to the provisions of this constitution, its procedure and the conduct of its business. బిజినెస్ అంటే వ్యాపారం కాదు, దాని డైలీ మరి ఆన్ గోయింగ్స్ అనమాట. దాని ఆన్ గోయింగ్స్ నడపాలి అంటే అది ఏం చేయాలంటే ఇట్ కెన్ మేక్ ఆర్ ఇట్ మే మేక్ రూల్స్ ఫర్ రెగ్యులేషన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు, రూల్స్ ఫర్ రెగ్యులేషన్స్, నియంత్రణలకి రూల్స్ చేయాలి. ఎట్లాగా అంటే దీని నుంచి డెరైవ్ అయింది మనకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీరు చదివే ఉంటారు కదా పార్లమెంట్ అనే టాపిక్ లా. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోక్సభ, రాజ్యసభలో మొత్తం డెసిషన్స్ అన్ని అక్కడే తీసుకుంటారు అనే టైం లేదు అక్కడ. సో we have volumes of information or volumes of data to discuss. అందుకని చెప్పి ఏంటంటే ఈ స్టాండింగ్ కమిటీలో మరి ఏమవుతుంది అంటే కనుక రివ్యూ చేస్తూ ఉంటారు అనమాట, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో అందుకనే మన ఆర్టికల్ 118 క్లాస్ 1 నుంచి మనం ఏం డెరైవ్ చేయొచ్చు అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగినది. ఎందుకంటే ఇట్ క్లియర్లీ ఎన్విజన్స్ ద రెగ్యులేషన్స్ ఫర్ ద కాండక్ట్ ఆఫ్ ద బిజినెస్ అన్నమాట. దేని బిజినెస్? కాన్స్టిట్యూషన్స్ బిజినెస్ అన్నమాట. సో ఇది మీరు చూస్తే ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ మే మేక్ రూల్స్ ఫర్ రెగ్యులేషన్స్ అని నీట్ ఇక్కడ ఇవ్వడం జరిగినది. సో ఇప్పుడు దాకా యాజ్ ఫార్ యాజ్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్, ఇప్పుడు దాకా మీకు వచ్చే ఆర్టికల్స్ ఏంటంటే ఇంతకు ముందు ఎడిటోరియల్ మీకు ఆర్టికల్ 32 చెప్పినాము రిట్స్ అని, 226 చెప్పినాము, తర్వాత 356 చెప్పినాము. ఓకే, 32 రిట్స్ అమ్మ, 226 అవి కూడా రిట్సే, 32 సుప్రీం కోర్టుల అండ్ 226 హైకోర్టులో చేయడం జరుగుతుంది. జగన్ గారి కేసులో చెప్పడం జరిగింది. ఆర్టికల్ 356 కూడా చెప్పినాం నేను. ఇది మనకి బొమ్మాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, అది మీరు చూసిండ్రు మీరు. సో ఇప్పుడు ఈ బొమ్మాయి కేసు మరి డెరైవ్ చేయాలంటే ప్రెసిడెంట్స్ రూల్, అది కూడా మనం చూసినాం 356 లా. ఇప్పుడు ఆర్టికల్ 118(1) దేని గురించి అంటే మీకు చెప్పినాము పార్లమెంట్ మే మేక్ రూల్స్ ఫర్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు. సో ఇప్పుడు మనకు పార్లమెంటరీ కమిటీ అంటే ఏంటో ఇది మీకు ఆల్రెడీ చూసుకోవచ్చు మీరు. ఇట్ మీన్స్ ఏ కమిటీ విచ్ ఈస్ అపాయింటెడ్ ఆర్ ఎలక్టెడ్ బై ద హౌస్ ఆర్ నామినేటెడ్ బై ద స్పీకర్. ఇక్కడ దాకా మనకు చాలు. ఓకే, బై దేర్ నేచర్ పార్లమెంటరీ కమిటీస్ ఆర్ ఆఫ్ టూ కైండ్స్. ఒకటి స్టాండింగ్ కమిటీస్, ఇంకోటి యాడ్ హాక్ కమిటీస్. ఇంగ్లీష్ రూట్ వర్డ్ చెప్పమంటే యాడ్ హాక్ అనేది లాటిన్ భాష నుంచి వచ్చింది. యాడ్ అంటే దగ్గరగారా అంటే టువర్డ్స్ అన్నట్టు. హాక్ అంటే ఏంటంటే దిస్ అంటే ఇప్పటి వరకు. అంటే యాడ్ హాక్ కమిటీస్ ఏంటంటే ఇవి పర్మనెంట్ గా ఉండవు అన్నట్టు. ఎప్పుడు దాని ఒకవేళ ఇప్పటి వరకు అంటే
ఫర్ ఎగ్జాంపుల్ అది నిర్ణయం తీసుకుంది, కంక్లూజన్ తీసుకున్న తర్వాత అది అయిపోయింది, తీర్పు వచ్చేసింది, లేకపోతే ఏమంటారు దాన్ని డెసిషన్ చేసేసారు, అప్పుడు ఏమైంది, అది అయిపోయింది, అప్ టు దిస్ మూమెంట్ ఇది ఉంటది అంతే, దాని తర్వాత ఉండదు. అందుకనే యాడ్ హాక్ కమిటీస్ అంటే దీస్ ఆర్ ద టెంపరరీ వన్స్ అన్నమాట. దీస్ ఆర్ అపాయింటెడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ అండ్ దే సీజ్ టు ఎగ్జిస్ట్ వెన్ దే ఫినిష్ ద టాస్క్ అసైన్ టు దెమ్. సీజ్ అంటే అయిపోతుంది, అంటే ఎప్పుడైతే టాస్క్ అయిపోయినదో అవి కూడా మరి ఎగ్జిట్ అయిపోతాయి. నెక్స్ట్ స్టాండింగ్ కమిటీస్ ఆర్ పర్మనెంట్ అండ్ రెగ్యులర్ కమిటీస్ విచ్ ఆర్ కాన్స్టిట్యూయెంట్ constituted from time to time in pursuance of the provisions of an act of parliament. అంటే ఇవి పర్మనెంట్ ఉంటాయి స్టాండింగ్ కమిటీస్. నేను చెప్పినట్టు మరి ఎక్కడి నుంచి డెరైవ్ చేశారు అంటే పార్లమెంటరీ కమిటీ అసలు ఎందుకు ఫామ్ చేస్తారు అంటే కనుక మరి మీకు చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభ. అంటే లోక్సభలో చర్యలు ఎలా జరగాలని చెప్పి మరి ఫామ్ చేయడం జరిగింది. ఇది ఏం ఆర్టికల్ నుంచి డెరైవ్ చేశారు? ఆర్టికల్ 118(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు ఇంత ముందు IBACO పేపర్ చూసున్నా, SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేపర్ చూసున్నా మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ 143 ఆర్టికల్ మరి ప్రెసిడెంట్ సుప్రీం కోర్టుని కోరుతారనమాట. ఓకే, సుప్రీం కోర్టుని కోరుతారు. ఒకవేళ సుప్రీం కోర్టుకి నచ్చినట్టయితే फिर वापस में क्या देता है, प्रेसिडेंट को एसेंट देता है कुछ देखने के लिए. సో ఇది మనం ఆర్టికల్ 143 అని చెప్పినాం. ఇప్పుడు మనకి రాబోయేది ఏమై ఉండొచ్చు, 356 అయి ఉండొచ్చు, 118(1) అయి ఉండొచ్చు. సో వాట్ ఈస్ వాట్ అని చూసుకోండి చాలు. మరి ఇవి ఏం చేస్తాయి అంటే ఫినాన్షియల్ కమిటీస్ ఏర్పరుస్తాయి అన్నమాట. ద వర్క్ ఆఫ్ దీస్ కమిటీస్ అంటే స్టాండింగ్ కమిటీస్ అంటే పర్మనెంట్ కమిటీస్. ద వర్క్ ఆఫ్ దీస్ కమిటీస్ ఈజ్ ఆఫ్ కంటిన్యూస్ నేచర్. ఫినాన్షియల్ కమిటీస్, DRSCs అండ్ సమ్ అదర్ కమిటీస్. మరి ఇక్కడ ఏంటి, మరి యాడ్హాక్ కమిటీస్ అంటే అప్ టు పాయింట్ ఆఫ్ టైం ఉంటాయి, తర్వాత ఉండవు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే కన్వెన్షన్ కమిటీ, జాయింట్ కమిటీ ఆన్ ఫుడ్ మేనేజ్మెంట్ ఇన్ పార్లమెంట్, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఓకేనా అమ్మా? అయితే ఇప్పుడు మనం చూద్దాం స్టాండింగ్ కమిటీస్ అంటే నాకు తెలిసి హెల్త్ గురించి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తారనమాట. ఇక్కడ మనకంటే సారీ మన తరపునే కదా వాళ్ళు. ఓకే, సో స్టాండింగ్ కమిటీస్ హెల్త్ ఉంటుంది, రైల్వేస్ ఉంటుంది, ఇవన్నిట్లు కూడా మరి డిస్కస్ చేయడం జరుగుతుంది స్టాండింగ్ కమిటీస్ లా. సో ఇప్పుడు మనం చూద్దాం పాండమిక్ రెసిలియన్స్. రెసిలియన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ ఉన్నదండి, నా దగ్గర ఇదే మెటల్ అనుకుందాం. ఈ మెటల్ ఏంటి అంటే కనుక దీన్ని డిఫార్మ్ చేస్తాను, దీని షేప్ ఏదైతే ఉందో దాన్ని నాశనం చేస్తాను, అయినా సరే ఒరిజినల్ షేప్ వస్తుంది కొంతసేపు తర్వాత. దీన్ని మనం రెసిలియన్స్ అంటాం. సో రెసిలియన్స్ ని తెలుగులో స్థితిస్థాపకత అంటాం, స్థితిస్థాపకత. సో పాండమిక్ అంటే ఏంటి, మహమ్మారి. అంటే మహమ్మారి మళ్ళీ స్థితిస్థాపకత వచ్చేస్తుందా చూద్దాం. పార్లమెంటరీ ప్యానల్స్ అంటే ఒక టీమ్ అమ్మ, టీమ్. ఓ పార్లమెంటరీ ప్యానల్స్ కాల్ ఫర్ అంటే తప్పనిసరిగా చేయటం. ఏ న్యూ హెల్త్ లా పోస్ట్ COVID-19 ఈజ్ ఏ కర్నల్ ఫర్ రీఫార్మ్స్ కి అంటే సంస్కరణలకి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇది ఒక గుజ్జు లాంటిది. చూసారా, బాటనీలో వాడు ఇక్కడ గుజ్జుతో కలిపిండు కర్నల్ అని. ఇప్పుడు మనం చూస్తే పార్లమెంటరీ ప్యానల్ COVID-19 అంటే రెండు ఏదో సంబంధం ఉన్నది కాబట్టి మరి ఇక్కడ నేను ఇది పెట్టడం జరిగినది. ఓకే, నెక్స్ట్ చూద్దామమ్మా ఏంటో. ద రిపోర్ట్ ఆఫ్ ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, రైల్వేస్ డిపార్ట్మెంట్ నేను చెప్పినా కదా. కాలింగ్ ఫర్ అంటే దాని అర్థం ఏంటంటే మేకింగ్ నెసెసరీ అన్నట్టు, మేకింగ్ నెసెసరీ. ఇది మీరు ఒక ఫ్రేజల్ వర్బ్ అనుకోవచ్చును. ఫ్రేజల్ వర్బ్ మన UPSCలో CAPF లో కాల్ ఆన్ అంటే ఏంటి అని అడిగిండు. కాల్ ఆన్ అంటే విజిట్ అనమాట, అది కూడా షార్ట్ విజిట్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక లైన్ రాయమంటాడు. CAPF ఓకే, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, UPSC కండక్ట్ చేసేది. అందుకనే మీరు పేపర్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవేళ మీరు కాల్ ఫర్ అని చూసారు. కాల్ ఫర్ అంటే టు మేక్ సంథింగ్ నెసెసరీ, కాల్ ఆన్ అంటే షార్ట్ విజిట్ అన్నట్టు. ద రిపోర్ట్ ఆఫ్ ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ కాలింగ్ ఫర్ ఏ కాంప్రిహెన్సివ్ పబ్లిక్ హెల్త్ యాక్ట్. కాంప్రిహెన్సివ్ అంటే విస్తీర్ణమైన. యాజ్ ఎ రెస్పాన్స్ టు ద ఎక్స్ట్రీమ్ స్ట్రెసెస్ కాజ్డ్ బై COVID-19 ద్వారా మరి వచ్చిన ఏదైతే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి కోసం ఒక పబ్లిక్ హెల్త్ యాక్ట్ అనేది మరి చెయ్యాలి అని చెప్పి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది రిపోర్ట్ మరి సబ్మిట్ చేసింది. మరి ఇక్కడ చూస్తే ఈజ్ ఎ వెల్కమ్ కాల్ టు రిఫార్మ్ ఏ ఫ్రాగ్మెంటెడ్ హెల్త్ సిస్టమ్. మనది ఇప్పుడు విచ్ఛిన్నమైన అంటే విరిగిపోయిన హెల్త్ సిస్టమ్ లో ఉన్నాం మనము. వెన్ ద పాండమిక్ అంటే మహమ్మారి అరైవ్డ్ ఎప్పుడైతే వచ్చిందో, నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 డేటా షోడ్ దట్ దేర్ వర్ అన్ ఎస్టిమేటెడ్ 0.55 government hospital beds for 1,000 people. one at least one government bed కూడా లేదు 1,000 people కి. 1000 మందికి
ఒక బెడ్ కూడా లేకుండా 0.5 బెడ్ ఉన్నదంట గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్. అన్ని బెడ్స్ అంటలే నేను, గవర్నమెంట్ బెడ్స్, అది కూడా వీడే ఇక్కడ ఇచ్చిండు. సో నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2019 డేటా ఇది చూపించినది. మరి షోడ్ అంటే పాస్ట్ టెన్స్ మనకి. దేర్ వర్ అండ్ ఎస్టిమేటెడ్ 0.55 గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్స్ ఫర్ 1000 పీపుల్. అందుకనే విచ్ఛిన్నమైన అని రాసిండాడు. ఫ్రాగ్మెంటెడ్ హెల్త్ సిస్టమ్. ప్రొలాంగ్డ్ అండర్ ఇన్వెస్ట్మెంట్. అండర్ ఇన్వెస్ట్మెంట్ అంటే తక్కువ పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి, అండర్ ఇన్వెస్ట్మెంట్ అంటే తక్కువ పెట్టుబడి. ప్రొలాంగ్డ్ అండర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డస్ లెఫ్ట్ మిలియన్స్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్, సీకింగ్ అంటే కోరుట, హెల్ప్ ఫ్రమ్ a highly commercialized private sector with little regulatory oversight. Regulatory అంటే నియంత్రణ, ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ. నియంత్రణతో చేసే పర్యవేక్షణ చాలా తక్కువగా ఉంటుంది, అసలు ఉండదు కూడా ఎక్కడ ప్రైవేట్ సెక్టర్. అందుకని ఎక్కడైతే మనకి హెల్త్ గవర్నమెంట్ బెడ్స్ లేవో అని చూసినామో, అండ్ తక్కువ పెట్టుబడి కూడా ఉన్నది పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో. ఈ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటికి మరి చాలా తక్కువ పెట్టుబడి ఉండడం వల్ల చాలా మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్, లక్షల మంది మరి కార్పొరేట్ హాస్పిటల్స్ ని, కమర్షియలైజ్డ్ ప్రైవేట్ సెక్టర్ ని హెల్ప్ కోరడం జరిగింది. లాస్ట్ కి ఏమైందండి, మీరు చూసినట్టున్నారు, ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కార్పొరేట్ హాస్పిటల్ ఏకంగా ధ్వంసం కూడా అయిపోయింది, మొత్తం బ్లాస్ట్ జరిగింది అక్కడ. అంటే డ్యూ టు ఇంప్రాపర్ రెగ్యులేటరీ మెజర్స్ ఆర్ రెగ్యులేటరీ ఓవర్సైట్ అని చెప్పుకోవచ్చు. ద సిచ్యువేషన్ వాజ్ ఈవెన్ వర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్ లో ఇంకా దారుణంగా తయారైనది. వేర్ కేర్ ఫెసిలిటీస్ ఆర్ వీకర్, ఇంకా అక్కడ చాలా వీక్ గా ఉంటాయి కాబట్టి. అండ్ అర్బన్ వర్కర్స్ ఫ్లెడ్ టు దేర్ విలేజెస్. అదే టైంలో ఏమైంది, అర్బన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పట్టణాల్లో పనిచేసే పనిగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎస్కేప్ అయ్యారు విలేజెస్ కి. అఫ్రేడ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫాలింగ్ సిక్ ఇన్ సిటీస్. మేము సిటీస్ లో ఉంటే మేము ఇంత డబ్బులు మేము ఖర్చు పెట్టుకోలేము, అందుకని చెప్పి గ్రామాలకి మరి ఫ్లెడ్ అంటే ఎస్కేప్డ్. ఫ్లెడ్ అంటే ఎస్కేప్డ్. దీనికి మనకు వర్క్ ఫార్మ్స్ చెప్తే ఫ్లీ, ఫ్లెడ్, ఫ్లెడ్ నానా. ఫ్లీ అంటే V1, ఫ్లెడ్ అంటే V2, ఫ్లెడ్ అంటే V3. ఇక్కడ మరి V3 అంటే హ్యావ్ గానీ, హ్యాస్ గానీ, హ్యాడ్ గానీ రావచ్చు కాబట్టి ఫ్లెడ్ ఇక్కడ పాస్ట్ టెన్స్ కింద తీసుకోవచ్చు. అండ్ అర్బన్ వర్కర్స్ ఫ్లెడ్ ఆర్ ఎస్కేప్డ్ టు దేర్ విలేజెస్ అఫ్రేడ్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫాలింగ్ సిక్ ఇన్ సిటీస్. మరియు ఫ్లెడ్ అంటే వరద, FLOOD, ఫ్లెడ్ అంటే వరద. ఇది మీరు నౌన్ కింద తీసుకోవచ్చును. ఈ ఫ్లెడ్ అంటే వర్బ్ కింద తీసుకోవచ్చును. అక్నాలజింగ్ దీస్ డిస్టార్షన్స్ అంటే వక్రీకరణలు, ఇలా పెట్టారనుకోండి ఫేస్, దీన్ని డిస్టార్షన్ అంటాం. అండ్ ద ఇనాడిక్వసీ అంటే అసమర్థత ఆఫ్ ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్. సో చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉన్నదో అది చాలా వక్రీకరణలతో ఉన్నది. ద ప్యానల్ హెస్ కాల్డ్ ఫర్ అన్ ఆమ్నిబస్ లా. ఆమ్నిబస్ అంటే ఆమ్ని అంటే పెద్దది అనమాట. ఆమ్నిబస్ అంటే చాలా పెద్ద బస్సు. నాలాంటి వాళ్ళు 100 మంది పడతారు, నేనే 100 మంది అంటే నాలాంటి వాళ్ళు 100 మంది పడతారు. సో ఇప్పుడు ఏం చేసిందంటే ద ప్యానల్, ఏదైతే పార్లమెంటరీ కమిటీ ఉందో ప్యానల్, అది మరి మేడ్ నెసెసరీ అంటే తప్పనిసరిగా చేయండి, ఒక లా అనేది రావాలి, ఒక హ్యూజ్ లా అనేది రావాలి. దట్ విల్ కర్బ్ అంటే వినాశనం, ప్రాఫిటీరింగ్ డ్యూరింగ్ సచ్ క్రైసిస్ అండ్ ప్రొవైడ్ రాబస్ట్ క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్. ఒక రాబస్ట్ అంటే బాగా శక్తివంతమైన క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ రావాలి. ఓకే, ఇట్స్ ఇండైట్మెంట్ అంటే నేరారోపణ. ఇండైట్మెంట్, ఇన్ అంటే ఇంటూ, డైట్ అంటే డిక్టేషన్, మెంట్ అంటే ప్రాసెస్. నువ్వు చేసావు నేరారోపణ, ఇంటూ డిక్టేషన్ చెప్పడం, నువ్వు చేసావు. ఇండైట్మెంట్ ఆఫ్ ద ఫీవరిష్ ఫార్మర్స్ సరౌండింగ్ హెల్త్ కేర్ ప్రొవిజన్, however, can serve a larger purpose if it covers overall system reform addressing the structural asymmetry created by misguided policies. ఇప్పుడు దాకా మనకి ఏమైతే సంస్కరణలు ఉన్నాయో, ఏమైతే పాలసీస్ ఉన్నాయో వాటిలో ఒక అసిమెట్రీ అంటే అసమానత ఉన్నది. సో ఎన్నిటిని దాటుకొని ఒక మంచి హెల్త్ కేర్ లా అనేది రావాలి. ఇండియా హ్యాస్ కమిటెడ్ ఇట్ సెల్ఫ్ టు కవెనెంట్స్ అంటే ఒప్పందాలు. కవెనెంట్, COVENANT, కవెనెంట్ అంటే ఒప్పందం, అగ్రిమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అగ్రిమెంట్ కి కవెనెంట్ అనేది ఒక సినానిమ్ అని చెప్పుకోవచ్చును. సో ఇండియా హ్యాస్ కమిటెడ్ ఇట్ సెల్ఫ్ టు కవెనెంట్స్ సచ్ యాస్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీకు తెలుసు కదా. బట్ కంటిన్యూస్ టు ఎవేడ్ అంటే ఎస్కేప్, మేకింగ్ ద రైట్ టు హెల్త్ ఏ ఫుల్ లీగల్ అండ్ జస్టిసియబుల్ రైట్ అండర్ ద నేషనల్ హెల్త్ పాలసీ. ఎక్కడో మరి ఇండియా అనేది ఒప్పందాలకి మరి కమిట్ అయి ఉన్నా సరే, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాటికి, బట్ ఎందుకో ఎస్కేప్ అవుతోంది. నేషనల్ హెల్త్ పాలసీ ఏదైతే ఉన్నదో మరి దానికి లీగల్ గా జస్టిషియబుల్ రైట్ కింద చేయడానికి ఎందుకు ఎస్కేప్ అవుతున్నది? ఎందుకు
అంటే ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. అమాంగ్ ద కమిటీస్ అబ్జర్వేషన్స్ ఈస్ ద absence of insurance cover for many and oversight on hospitals to ensure that patients are not turned away in a crisis such as COVID-19. Okay, while the panel is right to view this as a breach of trust, breach ante అతిక్రమించడం, breach ante cheat చేయడం. One of the pandemic's impacts has been one of the అన్నాడు కాబట్టి ఇక్కడ ఇంపాక్ట్స్ అనేది ప్లూరల్ నౌన్ అండి, ప్లూరల్ నౌన్. వన్ ఆఫ్ ద, సమ్ ఆఫ్ ద, ఈచ్ ఆఫ్ ద వచ్చినప్పుడు మనం ప్లూరల్ నౌన్స్ యూస్ చేస్తాం కానీ సింగిల్ వర్బ్స్ యూస్ చేయాలి. అందుకనే వన్ ఆఫ్ ద పాండమిక్స్ ఇంపాక్ట్స్ హ్యాస్ బీన్ ఏ స్టాగరింగ్ అంటే మందు తాగి, ఆల్కహాల్ తాగి ఇట్లా పోగడం అంటే అస్థిరమైన అని. సో వన్ ఆఫ్ ద పాండమిక్స్ ఇంపాక్ట్స్ హ్యాస్ బీన్ ఏ స్టాగరింగ్ రైజ్ ఇన్ ప్రీమియమ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి అంట. వన్ ఆఫ్ ద మహమ్మారి యొక్క ఇంపాక్ట్స్ especially for senior citizens of even up to 25% of the insured value. Senior citizens ఇంకా ఎక్కువ భారం అయిపోయినది. What is more, the insurance regulator IRDAI set 65 as okay, IRDAI అంటే ఇన్సూరెన్స్ రిలేటెడ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మీకు ఒక క్వశ్చన్ అండి, IRDAI హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నిన్న CSIR హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది అంటే ఢిల్లీలో, చాలా మంది మంచి ఆన్సర్స్ పెట్టారు. ICMR కూడా న్యూఢిల్లీలో ఉన్నది. మరి NIN నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ తార్నాకాలో ఉన్నది, వెరీ నైస్. అండ్ IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కూడా హైదరాబాద్ తార్నాకాలో ఉన్నది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది? వెరీ ఇంపార్టెంట్. IRDAI set 65 as the maximum age of entry for a standard policy earlier this year, affecting older uninsured citizens. Such age limits must be fully removed. అంటే ఏజ్ లిమిట్స్ అనేది పెడుతుంది IRDAI. అది పెట్టడం వల్ల చాలా మంది మరి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. అవన్నీ మస్ట్ బి ఫుల్లీ రిమూవ్డ్. మళ్ళీ ప్యాసివ్ వాయిస్ లో ఇవ్వడం జరిగింది, రిమూవ్ చేయబడాలి బై IRDAI. పై అని ఇవ్వకపోయినా అది ప్యాసివ్ వాయిస్. ఎలాగా? B+V3, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ద ఆన్సర్ టు క్రియేటింగ్ అన్ ఈక్విటబుల్ ఫ్రేమ్వర్క్, అంటే సమానమైన ఫ్రేమ్వర్క్ చేయాలి అంటే దానికి ఆన్సర్ ఏంటంటే లైస్ ఇన్ ఏ ట్యాక్స్ ఫండెడ్ సిస్టమ్ అంట. చాలా ఇంపార్టెంట్ పాయింట్. విత్ ద గవర్నమెంట్ బీయింగ్ ద సింగిల్ అండ్ సోల్ ప్లేయర్ టు కేర్ ప్రొవైడర్స్. దిస్ ఈజ్ ఎ లాంగ్ పెండింగ్ రికమెండేషన్ ఫ్రమ్ ద ఎర్స్ట్వైల్ ప్లానింగ్ కమిషన్. ఎర్స్ట్వైల్ అంటే ఇంతకు ముందు ఉన్న ప్లానింగ్ కమిషన్, ఇప్పుడు నీతి ఆయోగ్. అండ్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎనీ రిఫార్మ్. The government as a single payer, if not sole care provider at present, would be better able to resist commercial pressures in determining costs. అంటే గవర్నమెంట్ యాక్ట్ చేసి కమర్షియల్ ప్రెషర్స్ ని రెసిస్ట్ చేసుకోవాలంటే నిరోధించాలి ఇన్ డిటర్మైనింగ్ కాస్ట్. వాళ్ళు అంటే కమర్షియల్ హాస్పిటల్స్ కానీ కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఏమున్నాయో వాళ్ళు కాస్ట్ డిసైడ్ చేయడం అనే దాన్ని గవర్నమెంట్ అనేది రెసిస్ట్ చేస్తే ప్రతి సామాన్యుడికి ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్లీ అప్లికబుల్ ఫర్ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎసెన్షియల్ డ్రగ్స్ which can then be distributed free. మరి డ్రగ్స్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేసి మరి అవి డిస్ట్రిబ్యూట్ చేయబడాలి. ఓకే, కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఇది కూడా ప్యాసివ్ వాయిస్. లీగల్ రిఫార్మ్ మస్ట్ ప్రొవైడ్ ఫర్ ఎ టైమ్ బౌండ్ ట్రాన్సిషన్ అంటే పరివర్తన టు యూనివర్సల్ స్టేట్ ప్రొవైడెడ్ హెల్త్ సర్వీసెస్ అండర్ ఎ రైట్స్ బేస్డ్ నాన్ ఎక్స్క్లూషనరీ ఫ్రేమ్వర్క్. ఎక్స్క్లూషనరీ అంటే మినహాయింపు. ఓకే, విత్ స్టేట్స్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ప్రైవేట్ అరేంజ్మెంట్స్ కెన్ బి అన్ ఆప్షన్. ప్రైవేట్ అరేంజ్మెంట్స్ అనేది ఒక ఆప్షన్ కిందే ఉండాలి, ఎందుకంటే ప్రతి సామాన్యుడు ప్రైవేట్ అరేంజ్మెంట్ దగ్గరికి వెళ్ళలేడు కాబట్టి. COVID-19 హ్యాస్ ఎక్స్పోజ్డ్ ద డేంజర్స్ ఆఫ్ ఎక్సెసివ్ రిలయన్స్. రిలయన్స్ అంటే ఏంటంటే ఒక డిపెండ్ అవ్వడం అనమాట, డిపెండెన్స్ అనమాట రిలయన్స్. సో రిలయన్స్ అంటే డిపెండెన్స్. ఆ కంపెనీ కూడా అది రిలయన్స్ కర్లో దునియా ముట్టి మే, మా మీద డిపెండ్ అవ్వండి, నమ్మండి, ట్రస్ట్ చేయండి, మేము మీకు ప్రొడక్ట్స్ ఇస్తాం అన్నట్టు. సో COVID-19 హ్యాస్ ఎక్స్పోజ్డ్ ద డేంజర్స్ ఆఫ్ ఎక్సెసివ్ రిలయన్స్ ఆన్ ప్రైవేట్ టెర్షరీ కేర్. సో COVID-19 అనేది ఎక్కువగా ప్రైవేట్ కేర్ మీద డిపెండ్ అవ్వడానికి దారితీసింది. ద కరెక్టివ్ లైజ్ ఇన్ రైజింగ్ పబ్లిక్ స్పెండింగ్ to the promised 2.5% of GDP on public facilities that are universally accessible. So corrective అంటే కరెక్టివ్ మెజర్ ఏమైతే ఉన్నదో సరి అయిన మెజర్ ఏంటి అంటే టు రైజ్ పబ్లిక్ స్పెండింగ్ టు ద ప్రామిస్డ్ 2.5% of GDP.